ఫ్రెండ్స్, ఎయిర్ ట్రాన్సాట్ ఎయిర్లైన్ కి చెందిన ఫ్లైట్ 236 టొరంటో నుంచి పోర్చుగల్ రాజధాని అయిన లిస్బోన్ కి వెళ్తుంది. అర్ధరాత్రి సమయం విమానం 39,000 అడుగుల ఎత్తులో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తుంది. అయితే పైలట్లు ప్రతిరోజు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. అందుకే ఇది ఎలాంటి భయంకరమైన విషయం కాదని అనిపించింది. కానీ విమానంలో జరిగిన ఒక చిన్న తప్పిదం వల్ల అది తక్కువ సమయంలోనే ఈ ప్రశాంత వాతావరణాన్ని కుదిపోయనుంది. అయితే ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 39,000 అడుగుల ఎత్తులో ఒక విమానం ఉందంటే వారికి కింద ఏం జరుగుతుందో కనపడదు, అంతా చీకటి. అలాంటి సమయంలోనే పైలట్ కి విమానంలో ఫ్యూల్ తక్కువగా ఉందనే విషయం తెలుస్తోంది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఫ్యూల్ అయిపోయిందంటే అది మరణంతో సమానమే. ఫ్రెండ్స్, ఈ సంఘటన ఆగస్టు 23, 2001 జరిగింది. ఎయిర్ ట్రాన్సాట్ ఎయిర్లైన్ యొక్క ఎయిర్ బస్ A330 టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో టొరంటో నుంచి లిస్బన్ కు ప్రయాణించడానికి సిద్ధమవుతుంది. ఇది 7 గంటల నాన్ స్టాప్ ప్రయాణం కావడం వల్ల దానికి 48 మెట్రిక్ టన్నుల ఫ్యూయల్ నింపబడింది. అన్ని ఏర్పాట్ల తర్వాత బోర్డింగ్ ప్రక్రియ మొదలైంది. అప్పటికే రాత్రి 9 అవుతుంది. ఈ ఫ్లైట్ 236 లో మొత్తం 293 మంది ప్రయాణికులు, 11 మంది క్రూ మెంబర్స్ మరియు 2 పైలట్లు ఉన్నారు. ఇక పైలట్ గురించి చెప్పాలంటే కెప్టెన్ రాబర్ట్ పీచే, 48 సంవత్సరాల వయసు. ఆయనకు 16,000 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఫస్ట్ ఆఫీసర్ డిర్క్ డెజాగర్, 28 సంవత్సరాల వయసు. ఇతనికి 5,000 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. అందులో 400 గంటలు ఇదే ఎయిర్ బస్ A330 విమానంలో ఉంది. విమానం గురించి చెప్పాలంటే ఈ విమానం అత్యంత మోడర్న్ టెక్నాలజీ అయిన ఎయిర్ బస్ A330 మోడల్. దీని ఆటో పైలట్ చాలా నమ్మదగినది. సో మొత్తంగా పైలట్లలో అనుభవం లోపం లేదు, విమానంలో కూడా ఎలాంటి లోపం లేదు. అన్ని ఫ్లైట్ చెక్లు పూర్తి చేసిన తర్వాత పైలట్లు ఫ్లైట్ 236 ను రన్వే పైకి తీసుకువెళ్లి ATC అనుమతితో టేక్ ఆఫ్ చేశారు. టేక్ ఆఫ్ తర్వాత పైలట్ విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రం గుండా లిస్బన్ వైపు నడిపించాడు. కొన్ని నిమిషాల్లో విమానం 39,000 అడుగుల క్రూజింగ్ ఎత్తుకు చేరుకుంది. సాధారణంగా ఇటువంటి దీర్ఘ ఫ్లైట్లలో పైలట్లకు చురుకైన పని తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆటో పైలట్ సిస్టమ్ చాలా పనులను నిర్వహిస్తుంది. పైలట్లు ప్రధానంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ కంట్రోల్ టవర్ కు వారి స్థానం స్థితి గురించి అప్డేట్ చేస్తారు. ఫ్లైట్ 236 టేక్ ఆఫ్ అయ్యి 4 గంటలు గడిచాయి. అంతా సాధారణంగా సాగుతుంది. క్యాబిన్ లోని చాలా మంది ప్రయాణికులు రాత్రి సమయం కారణంగా నిద్రలో ఉన్నారు. అయితే 4 గంటల తర్వాత విమానం అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలోకి చేరుకుంది. ఈ సమయంలో విమానంలో ఓ సమస్య తలెత్తింది. కెనడియన్ సమయం ప్రకారం రాత్రి 1 గంటకు ఇంజన్ నెంబర్ 2 అంటే విమానం యొక్క రైట్ ఇంజన్ లో అసాధారణ రీడింగ్ ను పైలట్ గమనించాడు. ఇంజన్ లో ఎక్కువ ఆయిల్ ప్రెషర్, తక్కువ ఆయిల్ క్వాంటిటీ, తక్కువ ఆయిల్ టెంపరేచర్ చూపిస్తుంది. పైలట్లు తమ కెరియర్ లో ఇటువంటి ఎర్రర్ ను మొదటిసారి చూశారు. సో వారు వెంటనే ఫ్లైట్ ను మాన్యువల్ మోడ్ కి తీసుకువచ్చారు. సాధారణంగా ఫ్లైట్ పనిచేస్తున్నప్పుడు ఆయిల్ టెంపరేచర్ సమయంతో పెరుగుతుంది, కానీ ఇక్కడ తక్కువ టెంపరేచర్ చూపిస్తుంది. ఇది సాధారణమైతే కాదు. ఫ్లైట్ మాన్యువల్ లో ఈ ఎర్రర్ గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. పైలట్లు కెనడాలోని ఎయిర్ ట్రాన్సాట్ మెయింటెనెన్స్ యూనిట్ ను సంప్రదించి ఈ ఎర్రర్ గురించి తెలియజేశారు. దురదృష్టవశాత్తు మెయింటెనెన్స్ యూనిట్ కూడా ఈ ఎర్రర్ గురించి తెలియదు. వారు పైలట్ కు ఎర్రర్ ను పర్యవేక్షించమని తిరిగి సంప్రదిస్తామని సూచించారు. అయితే రైట్ ఇంజన్ లో తప్పుడు ఆయిల్ రీడింగ్ చూపిస్తున్నప్పటికీ ఫ్లైట్ లో ఎలాంటి సమస్య లేదు. బహుశా తప్పుడు సెన్సార్ కారణంగా తప్పుడు రీడింగ్లు వస్తున్నాయని పైలట్లు ఊహించి సడలించారు. కానీ అరగంట తర్వాత మరో అడ్వైజరీ మెసేజ్ కెప్టెన్ ముందు ప్రదర్శించబడింది. కానీ ఈసారి మెసేజ్ ఆయిల్ కి సంబంధించింది కాదు, డైరెక్ట్ గా ఫ్యూల్ కి సంబంధించినది. నార్మల్ గా చెప్పాలంటే విమానంలో ఇంధనం అనేది 2 వింగ్లలో సమానంగా ఉంటుంది. కానీ ఇప్పుడు రైట్ వింగ్ లో ఇంధనం తక్కువగా ఉంది. ఇది సాధారణంగా పెద్ద సమస్య కాదు, ఎందుకంటే ఫ్లైట్ లో క్రాస్ ఫీడ్ వాల్వ్ అనే ఒక వాల్వ్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ కి ఫ్యూయల్ పంపిస్తుంది. కెప్టెన్ క్రాస్ ఫీడ్ వాల్వ్ తెరిచాడు. దీని ద్వారా ఇంధనం ఎడమ రెక్క నుండి కుడి రెక్కకు ప్రవహించడం ప్రారంభమైంది. కొన్ని నిమిషాల్లోనే 2 రెక్కల్లో ఇంధనం సమానమైంది. కానీ 10 నిమిషాల తర్వాత కెప్టెన్ కు లో ఫ్యూయల్ ఇండికేషన్ వచ్చింది. ఇటువంటి సమస్యను ఏ పైలట్ ఎదుర్కోవాలనుకోడు, ముఖ్యంగా ప్రయాణికులతో నిండి ఉన్న విమానంలో. కుడి రెక్కలో ఇంధనం మళ్లీ తగ్గిందని పైలట్ గమనించాడు. ఇప్పుడు 2 రెక్కల ఇంధనాన్ని కలిపినా లిస్బోన్ కి చేరుకోవడానికి సరిపోదు. ఈసారి విషయం తీవ్రమైంది. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో విమానాన్ని మళ్లించడానికి చాలా పరిమిత ఎంపికలు ఉన్నాయి. వాస్తవానికి వారికి ఒకే ఒక ఎంపిక ఉంది, అదే అర్జోస్ దీవి. ఈ దీవులు అట్లాంటిక్ మహాసముద్రంలో పోర్చుగీస్ భూభాగంలో భాగం. అక్కడ టెర్సిరా అనే ఐలాండ్ లో ఎయిర్పోర్ట్ ఉంది. సో కెప్టెన్ రాబర్ట్ పీచే ఆ ఐలాండ్ యొక్క ATC ని సంప్రదించాడు. ఇంధన కొరత కారణంగా ఆ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేయబోతున్నట్లు తెలియజేశాడు. కానీ విమానం ఆ ఎయిర్పోర్ట్ కు చేరుకోగలదా లేక సముద్రంలో ల్యాండ్ చేయాల్సి వస్తుందా అని పైలట్లకు ఇంకా ఖచ్చితం కాలేదు. అప్పటికి విమానంలో సుమారు 7 టన్నుల ఇంధనం మిగిలి ఉంది, అంటే సుమారు 7,000 కిలోమీటర్లు. ఇది ఎక్కువ అనిపించినప్పటికీ వాస్తవానికి ఇది A330 ఇంధనం సామర్థ్యంలో కేవలం 6% మాత్రమే. అది కూడా వేగంగా తగ్గిపోతుంది. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఇంధనం నిజంగా తగ్గిపోతుందా లేదా సెన్సార్ తప్పుడు రీడింగ్ ఇస్తుందా అనే విషయం పైలట్లకి అర్థం కావట్లేదు. కానీ ఇంధనం తగ్గడం అనేది కేవలం ఒకే ఒక్క పరిస్థితిలో జరుగుతుంది, అదే
అదే ఫ్యూయల్ లీకేజ్. ఈ విషయం తెలుసుకోవడం కోసం కెప్టెన్ ఫ్లైట్ యొక్క క్రూ రెక్కల వెనక భాగాన్ని పరిశీలించమని సూచించాడు. ఇంధనం లీక్ ఉంటే అక్కడ నుండి ఏదో సూచన ఉండేది, కానీ చీకటి కారణంగా క్రూ ఎలాంటి సూచన కనుగొనలేకపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇంధనం తగ్గిపోతుంది. ఇంధనం ఎక్కడ నుంచి లీక్ అవుతుందో కెప్టెన్ కు స్పష్టమైంది. ఇప్పుడు వారికి 25 నిమిషాలకు సరిపడే ఇంధనం మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో టెర్సిరా ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం సాధ్యం కాదు. ఈ సమయంలో కెప్టెన్ మరియు ఫస్ట్ ఆఫీసర్ నిరంతరం మెయింటెనెన్స్ యూనిట్ మరియు ఏటీసీతో సంప్రదించారు. మెయింటెనెన్స్ యూనిట్ ఇంధన లీక్ ను నిర్ధారించడానికి విమానాన్ని 39,000 అడుగుల నుంచి 20,000 అడుగులకు దిగమని సూచించింది. కానీ కెప్టెన్ దీనికి నిరాకరించాడు, ఎందుకంటే ఇంధన లీక్ నిర్ధారించిన విమానాన్ని తిరిగి ఎక్కడానికి సాధ్యం కాదని వారు భావించారు. కనీసం 39,000 అడుగుల వద్ద గ్లైడింగ్ ఎంపిక ఉంది. తర్వాతి కొన్ని నిమిషాల్లో రైట్ ఇంజన్ లో మంటలు చేరుకోవడంతో అన్ని సందేహాలు తీరిపోయాయి. దీనిని చూసిన వెంటనే విమానంలో భయాందోళన వ్యాపించింది. శాంతియుతంగా నిద్రపోతున్న ప్రయాణికులలో భయం యొక్క మేఘాలు కమ్ముకున్నాయి. విమానంలో ఇప్పుడు సుమారు 4 టన్నుల ఇంధనం మిగిలి ఉంది. ఒకే ఒక ఇంజిన్ మాత్రమే పనిచేస్తుంది. ఒకే ఇంజిన్ తో క్రూజింగ్ కొనసాగడం సాధ్యం కాదు, కాబట్టి ఎత్తు క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. మరోవైపు టెర్సిరా ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ప్రకటించబడింది. ఫైర్ ట్రక్లు మరియు ఎమర్జెన్సీ క్రూ ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధమైంది. విమానం టెర్సిరా ఎయిర్పోర్ట్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంధనం కేవలం 600 కిలోలు మిగిలి ఉంది. ఇదే సమయంలో లెఫ్ట్ ఇంజిన్ పూర్తి స్ట్రెస్ తో పనిచేస్తూ మంటలు చెలరేగాయి. లెఫ్ట్ ఇంజిన్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఫ్లైట్ 236 ఇంజిన్ లేకుండా అట్లాంటిక్ మహాసముద్రం మీద గ్లైడింగ్ చేయడం ప్రారంభమైంది. ఇక్కడ 20,000 అడుగులకు దిగకూడదన్న కెప్టెన్ నిర్ణయం సరైనదని నిరూపితమైంది. 2 ఇంజన్లు ఆగిపోవడంతో విమానం లోపల చీకటిగా మారింది, ఎందుకంటే విమానం యొక్క ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇంజన్ ద్వారా నడుస్తుంది. కానీ అదృష్టవశాత్తు విమానం యొక్క ఆటోమేటిక్ టర్బైన్ బయటకు వచ్చింది. ఇది ఎయిర్ స్పీడ్ నుంచి కాక్పిట్ లోని ముఖ్యమైన పరికరాలకు తగినంత విద్యుత్ సప్లై చేస్తుంది. ఇప్పుడు టెర్సిరా ఎయిర్పోర్ట్ 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానం 30,000 అడుగులకు దిగింది. కెప్టెన్ ఈ దూరాన్ని గ్లైడింగ్ ద్వారా మాత్రమే దాటాల్సి ఉంది. ప్రయాణికుల క్యాబిన్ లో చీకటి మరియు పిన్ డ్రాప్ నిశ్శబ్దం భయాందోళన వాతావరణాన్ని సృష్టించాయి. ఇటువంటి నిశ్శబ్దం బహుశా రాబోయే విపత్తును సూచిస్తుంది. అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే విమానం ఎయిర్పోర్ట్ కు చేరుకోపోతే సముద్రంలో ల్యాండ్ చేయాల్సి వస్తుంది. ఈ కారణంగా క్రూ ప్రయాణికులను సముద్రంలో ల్యాండింగ్ కు సిద్ధం చేయడం ప్రారంభించింది. సముద్రంలో ల్యాండింగ్ ప్రతి విధంగా ప్రమాదకరం. ఒకవేళ ప్రయాణికులు ఇంపాక్ట్ నుండి బయటపడినా నీటిలో మునిగిపోవచ్చు. మునిగిపోతే చల్లని నీటి వల్ల హైపోథెర్మియాతో చనిపోవచ్చు. సాధారణంగా ఇంజిన్ లేకుండా ప్రయాణికులు విమానాన్ని గ్లైడ్ చేయడం చాలా కష్టం. అంతా విమానం యొక్క పిచ్ కంట్రోల్ పై ఆధారపడి ఉంది. దీనిని పైలట్ మాన్యువల్ గా స్టిక్ ఉపయోగించి నియంత్రిస్తున్నాడు. విమానం ఎత్తు నిమిషానికి 2,000 అడుగుల వేగంతో తగ్గుతుంది. అంటే తదుపరి 15 నిమిషాల్లో విమానం ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు లేక సముద్రంలో పడిపోవచ్చు. విమానం టెర్సిరా ఎయిర్పోర్ట్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు దాని ఎత్తు 13,000 అడుగులు. సాధారణంగా ఈ దూరంలో ఎత్తు 3,000 అడుగులు ఉండాలి. ఒకవేళ పైలట్ నోస్ డైవ్ చేసి ఎత్తును తగ్గిస్తే విమానం వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో క్రాష్ ల్యాండింగ్ అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే పైలట్ అక్కడే 360 డిగ్రీస్ టర్న్ చేయాలని నిర్ణయించాడు. ఒకసారి టర్న్ పూర్తయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుండి దూరం అలాగే ఉంది, కానీ ఎత్తు 5,000 అడుగులకు తగ్గింది. ఈ ఎత్తు ఇంకా ఎక్కువగానే ఉంది, కానీ మరో 360 డిగ్రీస్ టర్న్ చేయడానికి సరిపోదు. అందుకే పైలట్ విమానం యొక్క స్థానాన్ని రన్వే తో ఈక్వల్ చేసి ఎస్ టర్న్ లా శ్రేణిని అమలు చేశాడు. ఎస్ టర్న్ లా వల్ల విమానం రన్వే నుండి దూరం పెరిగింది. ఎత్తును తగ్గించడానికి ఎక్కువ సమయం లభించింది. సాధారణ పరిస్థితుల్లో ల్యాండింగ్ సమయంలో డ్రాగ్ సృష్టించడానికి ఫ్లాప్లు నిర్వహించబడతాయి. ఇంజిన్ థ్రస్ట్ పెంచబడుతుంది. దీనివల్ల విమానం నోస్ పైకి లేస్తుంది. కానీ ఫ్లైట్ 236 కు ఇంజిన్ థ్రస్ట్ లేదు. అందుకే ఈ ల్యాండింగ్ సాధారణ ల్యాండింగ్ కంటే చాలా భిన్నంగా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. పైలట్ కు విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ఒకే ఒక అవకాశం ఉంది. ఒకవేళ సరిగ్గా చేయకపోతే విఫలం అవుతుంది. ఇంజిన్లు లేకుండా ల్యాండింగ్ అనేది చాలా క్లిష్టమైన విషయం. కానీ కెప్టెన్ ఒక్కసారి అద్భుతంగా ల్యాండ్ చేశాడు. విమానం యొక్క 12 టైర్లలో 8 టైర్లు బర్స్ట్ అయ్యాయి. అదృష్టం వల్ల విమానం రన్వే పైగానే ఆగిపోయింది. ల్యాండింగ్ వద్ద తేలికపాటి మంటలు వచ్చాయి. అవి వెంటనే అదుపు చేయబడ్డాయి. ఫ్లైట్ 236 ఏవియేషన్ చరిత్రలో ఇంజన్లు లేకుండా అధిక సమయంలో గ్లైడ్ చేసిన మొదటి మరియు చివరి ప్రయాణికుల విమానంగా రికార్డు సృష్టించింది. రైట్ ఇంజన్ లో ఇంధనం లీక్ గురించి దర్యాప్తు చేస్తున్నప్పుడు టొరంటోలో టేక్ ఆఫ్ కు ముందు మెయింటెనెన్స్ క్రూ ఇంజిన్ యొక్క భాగాన్ని మార్చినట్లు తేలింది. కానీ ఆ భాగం వేరే విమానానికి చెందినది. లూజ్ ఫిట్టింగ్ కారణంగా వైబ్రేషన్ ఏర్పడి సమీపంలో ఉన్న ఫ్యూయల్ లైన్ పగిలిపోయింది. ఈ ఘటన తర్వాత ఎయిర్ బస్ సంస్థ కొత్త వ్యవస్థను అభివృద్ధి చేసింది. గాలిలో ఉండగానే ఫ్యూయల్ లీకేజ్ ని గుర్తించేలా ఒక కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. అంతేకాకుండా 1 సంవత్సరం తర్వాత కెప్టెన్ రాబర్ట్ పీచే మరియు ఫస్ట్ ఆఫీసర్ డిర్క్ డెజాగర్ ఎయిర్ బస్ A330 పై డెడ్ స్టిక్ ల్యాండింగ్ చేసినందుకు సుపీరియర్ ఎయిర్మెన్షిప్ అవార్డు ఇవ్వబడింది.
జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.